మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ గట్టిగానే తాకిందనుకోవచ్చు. ఒక మావోయిస్టు లొంగిపోవడంతో. ఇంతకీ ఆ మావోయిస్టు ఎవరు? పైగా మహిళా మావోయిస్టు, మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సరెండర్ అయింది ఈ రోజు పోలీసుల ఎదుట. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది అనుకోవచ్చు. 2 దశాబ్దాలుగా, ఒకటి కాదు, రెండు సంవత్సరాలు కాదు, 2 దశాబ్దాలుగా పోలీసులనే వణికించినటువంటి మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయింది. మావోయిస్టు పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్తో చాలా మంది ఎన్కౌంటర్ లో మృతి చెందిర్రు. చాలా మంది ఇప్పటికే సరెండర్ అయ్యారు. సరెండర్ కాని వారి కోసం ఇప్పటికే ఇంకా వేట కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే 2 దశాబ్దాలకు పైగా పోలీసుల మీద కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కీలక మావోయిస్టు, మహిళా మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోయిస్టులకు కొంత కోలుకోలేని దెబ్బనే అని అనుకోవచ్చు. ఆమె ఎవరో కాదు, మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యురాలు శకుంతల అలియాస్ పుష్ప లొంగిపోయింది. బుధవారం ఒక తుపాకీ 40 రౌండ్ల తూటాలతో ఆమె పశ్చిమ బెంగాల్ కోల్కతా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెపై ప్రభుత్వం 10 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. ఆమె సాంస్కృతిక విభాగం నుండి సాయుధ పోరాటం వైపు అడుగులు వేసింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ మీడియాతో మాట్లాడుతూ శకుంతల అలియాస్ పుష్ప 2001 సంవత్సరంలోనే అతి చిన్న వయసులోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆర్గనైజేషన్ లో చేరినట్లు ఆయన తెలిపిండు. తొలుత సాంస్కృతిక విభాగంలో విప్లవ గీతాలకు ఆకర్షితురాలై ప్రచారం, కరపత్రాల పంపిణీ లాంటి విషయాలలో కీలకంగా ఈమె పనిచేసింది. కాలక్రమేణా PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో జోనల్ కమిటీ సభ్యురాలుగా పనిచేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పలు హింసాత్మక ఘటనలకు ఈమె కీలక పాత్ర వహించినట్లు కూడా తెలుస్తుంది. నిజానికి శకుంతల ఫిబ్రవరిలోనే లొంగిపోవాలని అనుకున్నప్పటికీ అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కుదరక ఈ రోజు బుధవారం లొంగిపోయినట్లు కోల్కతా పోలీస్ కమిషనర్ చెబుతున్నాడు. లొంగిపోయిన తర్వాత ఆమె కూడా కొన్ని మాటలు మాట్లాడింది. సాయుధ పోరాటం అనవసరం అని చెప్పి మాట్లాడింది. ఇన్ని రోజులు సాయుధ పోరాట బాటానే ఆయుధంతో కొనసాగించి సడన్ గా ఈ రోజు లొంగిపోయి పోలీసుల స్క్రిప్ట్ ను చదివినట్టే కనిపించింది. లొంగుబాటు అనంతరం శకుంతల అలియాస్ పుష్ప మీడియాతో మాట్లాడుతూ అడవుల్లో ఉంటూ ఇంకా సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నటువంటి మావోయిస్టులను ఉద్దేశించి ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు వాళ్ళకు ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది. హింస ఆయుధాల వల్ల ఎలాంటి భవిష్యత్ ఉండదని, తుపాకీ పట్టుకొని అడవులలో ఉండడం కంటే ప్రశాంతమైన జీవితం గడపడం బెస్ట్ అని ఆమె మావోయిస్టులకు పిలిపించింది. అడవులలో ఉన్నటువంటి మావోయిస్టులు ఇప్పటికైనా లొంగిపోయి సమాజ ప్రధాన స్రవంతిలో కలిసి తమ జీవితాలను పునర్ప్రారంభించాలని ఆమె సందేశం ఇచ్చింది. మారుతున్న సామాజిక పరిస్థితులలో సాయుధ పోరాటానికి భవిష్యత్తు లేదని కూడా ఆమె తేల్చి చెప్పేసింది. అయితే శకుంతల అలియాస్ పుష్ప లొంగుబాటుతో జంగల్ మహల్ సరిహద్దు ప్రాంతాలలో మిగిలి ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆ మావోయిస్టు నెట్వర్క్ కి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని, ఈమెను చూసి ఇంకా మిగిలిన క్యాడర్ కూడా లొంగిపోవాలనే నిర్ణయానికి వస్తారని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్ట్ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇంకా కేంద్ర కమిటీలో మిగిలింది మిసిరి బెస్రా, అట్లాగే గణపతి. చూద్దాం రాబోయే కాలంలో మావోయిస్ట్ పార్టీ ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూడాల్సిందే.